గంగవరం అదాని స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఉమెన్స్ డే వేడుకలు. నేడు మహిళా దినోత్సవం సందర్భంగా గంగవరంలో ఏర్పాటు చేసిన సాక్ష్యం అదాని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మహిళా దినోత్సవ వేడుకలు జరిపారు. సెంటర్ మేనేజర్ తులసిరామ్ మాట్లాడుతూ గంగవరంలో అదాని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్నటువంటి మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ కోర్సులు నేర్పించడం జరుగుతుందని, అలాగే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వడం జరుగుతుందని, త్వరలో అబ్బాయిలకు కూడా కొత్త డొమైన్లు ప్రారంభిస్తామని తెలిపారు. అయితే నేడు ఉమెన్స్ డే సందర్భంగా మహిళలతో ఆటల పోటీలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు వారితో చేయించి నైపుణ్యంతో పాటు స్కిల్స్ కూడా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనర్ చింతామణి, విద్యార్థులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. నా పేరు తులసిరామ్. అదాని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గంగవరం బ్రాంచ్ సెంటర్ మేనేజర్గా రావడం జరిగింది. సో ఏదైతే ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మహిళల్ని కానీ వీళ్ళందరినీ చూసిన తర్వాత చాలా ఉత్సాహం కలిగింది. ఎందుకంటే గంగవరం ప్రాంతంలో మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభిస్తాం అనగానే ఎలా ఉంటుంది, వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి, మొబిలైజేషన్ ఎలా జరుగుతుంది అని చాలా విధాలుగా మేము ఆలోచించడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంత సపోర్ట్గా ఇక్కడికి వచ్చి వాళ్ళు నేర్చుకోవడం అన్నది నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నానండి ముందుగా. అలాగే మరి ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి ఎంకరేజ్ అంటే స్కిల్ డెవలప్మెంట్లో ఏంటంటే మన కోర్సులే కాదు, ట్రైనింగ్లే కాకుండా వాళ్ళు దాంతోపాటు వాళ్ళ ఫన్ యాక్టివిటీస్ కూడా వాళ్ళు ఇంప్రూవ్ చేయాలి. రేపు పొద్దున్న ఏంటంటే సమాజంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఒక యాక్టివ్ మోడ్లో ఏదైనా వాళ్ళు సాధించుకోగలిగేలాగా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఉండాలనే ఒక అన్ని సాఫ్ట్ స్కిల్స్ కానీ అన్ని కూడా ఇక్కడ నేర్పించి వాళ్ళని ఒక శక్తిలాగే పంపించాలనే మా కాన్సెప్ట్తో అదాని స్కిల్ డెవలప్మెంట్ వారు ఇక్కడ మరి సెంటర్ అలౌట్ చేయడం జరిగింది. ఆ విధంగా మరి ఇక్కడ ట్రైనర్స్ కూడా మరి చాలా మంచిగా వాళ్ళకి ట్రైనింగ్ నేర్పిస్తున్నారు. ఇటువంటి ఇక్కడ ఏ సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే దాన్ని మేము సాల్వ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇంకా కూడా ముందు ఇంకా మంచి డొమైన్స్ కూడా అక్కడ పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. ఆల్రెడీ బిల్డింగ్ కూడా చూస్తున్నాం. ఎందుకంటే లేడీస్కే కాకుండా అక్కడ ఉన్నటువంటి యువకులు కూడా చాలా మంది మరి చదువుకోని యువకులు కూడా వాళ్ళు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళని కూడా ఇంకా ఎలక్ట్రికల్ కానీ ప్లంబింగ్ కానీ ఇలాంటి డొమైన్స్ కూడా పెట్టి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము ప్లాన్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఏదైతే 2 బ్యాచ్లు పూర్తయ్యాయి, 3rd బ్యాచ్ కూడా ఈ మంత్ ఎండింగ్ లో స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళకి ప్లేస్మెంట్స్ కూడా పెట్టి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదములు. నా పేరు మణిరత్నం. నేను ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి గత రెండు నెలలుగా నేర్చుకోవడం జరుగుతుంది. ఇందులో మాకు మేడం సార్ చాలా ఇదిగా ప్రోత్సహిస్తున్నారు. ఎవ్రీ సాటర్డే యాక్టివిటీస్ చేయిస్తూ, అంటే అందరికీ ఒకే విధంగా కాకుండా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా, రాలేని వాళ్ళకి రాలేనట్టుగా స్లోగా అంటే కొంతమంది స్పీడ్ గా ఉన్న వాళ్ళకి స్పీడ్ గా చెప్తున్నారు, స్లోగా ఉన్న వాళ్ళకి స్లోగా చెప్తున్నారు. అందరికీ ఒకే పద్ధతిలో పాటించకుండా ఎవరికి తగిన విధంగా అందరికీ బోధించడం అనేది జరుగుతుంది. ఎవ్రీ వీక్ కల్చరల్ యాక్టివిటీస్ అవి జరిగి మాకు ప్రేయర్స్ అన్ని, అంటే ఇంట్లోనే ఉండడం కాకుండా బయటకు వచ్చి మీరు బయట ప్రపంచంలో ఎలా ఉండాలి అవన్నీ బాగా చెప్పడం జరుగుతుంది. ప్రతిరోజు మన చుట్టుపక్కల ఉన్న వారితో ఎలా ఉండాలి, బయటికి వెళ్తే ఎలా ఉంటాము, మన ఊర్లో ఉంటే ఎలా ఉంటాము, అవన్నీ క్లియర్ గా చెప్తున్నారు. టీచర్ మేడం కి కూడా నమస్కారం. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నమస్కారం. ముందుగా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఆడవాళ్ళలో అనేది ప్రతి ఒక్క వృత్తిని బయటికి తీసుకురావడం చాలా, మేడం కు ముందుగా ప్రశ్న చెప్పుకోవాలి. ఆ మేడం ఓపికే, అంటే ఒక దగ్గర కూర్చొని లెగడం అనేది చాలా కష్టం. అలాంటిది ప్రతి ఒక్కరు పిలిస్తే మేడం మేడం అని పిలిచి అందరి దగ్గరకు వచ్చి తన యొక్క ఇష్టాన్ని అన్ని చెప్తున్నారు. చాలా బాగా చెప్తున్నారు అన్నిని. మేము గత 3 months నుండి ఇక్కడ నేర్చుకుంటున్నాము. అలాగే ఇది ఒక బ్యాచ్ ని ఇంకొక బ్యాచ్ కి మళ్ళీ ఇది పొందాలని కోరుకుంటున్నాము. అలాగే ఇది కాకుండా ఈ డెవలప్మెంట్ అనేది ఒకటే కాకుండా సిస్టమ్ వర్క్ కూడా అప్డేట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు ఆడవాళ్ళనేది 4 గోడల మధ్యనే ఉండిపోయాము. ఇంతవరకు అయితే నేను ఇప్పుడు మానేద్దాం అనుకున్నాను. స్టార్టింగ్ లో పిల్లల వల్ల అవ్వక, నేను ఇంకా ఇంట్లో పని అవ్వక మానేద్దాం అనుకున్నాను. ఇప్పుడు మానేస్తే ఎంత నష్టపోతాను అనేది ఇప్పుడు నాకు అర్థమైంది. అది అలా రాను అనుకుని చివరి వరకు ఇప్పుడు వరకు 3rd month వరకు వస్తాను నేను ఇప్పటి వరకు. అలాగే నేను కూడా ఇంకా 2 జాయిన్ చేశాను కూడా ఇక్కడికి. మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు 2 జాయిన్ చేశాను. చాలా బాగా చెప్తున్నారు మేడం, ఓపికగా చెప్తున్నారు, రాకపోయినా చెప్తున్నారు. అంటే మనం ఒక దగ్గర కూర్చొని లెగడం అనేది ఇబ్బందిగా ఉంటది. మేడం పిలిస్తే అంత ఆ మిషన్ దగ్గరకు వచ్చే మేడం అంత క్లియర్ గా చెప్తున్నారు మనకి.